చేసేదే తప్పుడు పని. ఆపై విచక్షణ కోల్పోయాడు. ఒక మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురుపై అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే కూరగాయల కత్తిని తీసుకుని అతడి మర్మాంగాలను కోసేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. నగరంలో బుడ్డప్ప నగర్లో నివాసం ఉంటున్న ఓ మహిళ రూరల్ మండలం రాచానపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 15 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. మహిళ కూతురుపై సురేష్ కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం చూసి ఆవేశంతో కూరగాయలు కోసే కత్తితో సురేష్ మర్మాంగాన్ని కోసేసింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. యాజ్ యూజువల్గా నిన్న రాత్రి కూడా అబ్బాయి ఇంటికి రావడం, ఇంట్లో ఉండడం జరిగింది. ఈ సునీత అనే ఆమె వాష్రూమ్కి పోయి వచ్చేలో కూడా అదే రూమ్లో అదే గదిలో పడుకొని ఉన్న ఆమె కూతురుతో మిస్బిహేవ్ చేయడం వల్ల ఆమె కోపం వచ్చి అప్పటికప్పుడు కూరగాయల కత్తి తీసుకొని ఆయన మర్మం పైన ఇది చర్మాన్ని ఊడదీసేదని పోయడం జరిగింది.